అమెరికా పాకిస్తాన్ను టిష్యూ పేపర్ లాగా వాడుకుంది. టిష్యూ పేపర్ కూడా కాదు, టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుంది. ఇదేదో మన దేశం కాదు ఆరోపిస్తున్నది. పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి బహిరంగంగా చెప్తున్నమాట. మీరే చూడండి ఏమంటున్నాడు. ये मजहबी मुनाफरत जो है डिलिबरेटली उसको हवा दी गई। मैं अभी अपने फोन पे जो है यूनाइटेड नेशंस में तकरीर की हुई है हिलरी क्लिंटन, उसने सब कुछ बयान किया हुआ है। वो इस पे चलाए इसके ऊपर कि किस तरह पाकिस्तान को उन्होंने इस्तेमाल किया। लैंडमार्क तकरीर है उसकी, और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ गई यहाँ पे। అంటే ఇప్పటికైనా మరి పాకిస్తాన్కి అర్థమవుతుందా ఈ విషయం? ఇప్పుడు హిపోక్రసీ చూడండి. ఒకవైపు ఏమో ఆ దేశ రక్షణ మంత్రి మమ్మల్ని టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకున్నారు అని ఒకవైపు దేశ రక్షణ మంత్రి చెప్తాడు. దేశ ఆర్మీ చీఫ్ ఏమో వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్తో భోజనం చేసి ట్రంప్ నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేసి ఆ తర్వాత మినరల్స్ రేర్ ఎర్త్తో కూడినటువంటి ఒక పెద్ద బ్రీఫ్ కేస్ ప్రజెంట్ చేస్తారు. బెలూచిస్తాన్లో ఒక పోర్టును డెవలప్ చేయమని అమెరికాకి అప్పచెప్తారు. పాకిస్తాన్లో ఉన్నవి లేనివి సహజ వనరులు అన్నీ తీసుకోమని చెప్తారు. మీకు రేర్ ఎర్త్సే కాదు, పెట్రోలియము, నేచురల్ గ్యాస్ ఇవన్నీ తీసుకోండి అని చెప్తారు. పాకిస్తాన్ అమెరికా దగ్గర నుంచి F-16 యుద్ధ విమానాల ప్యాకేజ్ పొందుతుంది. అమెరికాతో డిఫెన్స్ రిలేషన్షిప్ పెంచుకుంటామని చెప్తుంది. ఇవన్నీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూయట్లు పాడుతుంటాడు. అసీం మునీర్ టెరిఫిక్ గై అంటుంటాడు. గాజా ప్రజలను ఊచకోత కోసింది మర్చిపోయి ట్రంప్ నాయకత్వంలో బోర్డర్ పీస్లో చేరి హమాస్ను డీమిలిటరైజ్ చేయడానికి కూడా సహకరించడానికి కూడా పాకిస్తాన్ సిద్ధపడుతుంది. సో వీటన్నిటిని దేనికి ఇండికేషన్ ఇదంతా పాకిస్తాన్ ఒకవైపు అమెరికాకు ఓడిగం చేస్తుంటుంది, మరోవైపు ఏమో అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్గా వాడుకుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు దీని అసలు లక్ష్యం ఏంటి? నిజంగానే పాకిస్తాన్ రక్షణ మంత్రి, పాకిస్తాన్ ప్రభుత్వం అలా భావించి ఉంటే నీ ప్రజలు ఇప్పుడు తీసుకెళ్ళి పాకిస్తాన్ మరి అమెరికా చేతులు ఎందుకు పెడుతుంటాడు? సో దాని లాజిక్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వము అమెరికా చెప్పు చేతుల్లో నడుస్తుంటుంది. ఇది కొత్త ఏమి కాదు. 1947లో దేశ విభజన జరిగాక భారతదేశము ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని తీసుకొని నాన్ అలైన్డ్ ఫారిన్ పాలసీ, అలీన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో చేరింది. అమెరికా ఒక పెద్ద డిఫెన్స్ క్లయింట్గా మారింది. దీని ఫలితంగా ప్రజల్లో అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఆ తీవ్ర వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించటానికి ఖ్వాజా ఆసిఫ్ ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఇదే నాటకం ఆడాడు, ఆఖరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తనను గద్దెదించటానికి అమెరికా అలాగే పాక్ ఆర్మీ, పాక్ ప్రతిపక్షాలు కలిసి కుట్ర పన్నుతాయని చెప్తూ యాంటీ అమెరికన్ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు కూడా. ఇలా ఇమ్రాన్ ఖాన్కి ఎక్కువ స్ట్రీట్ పవర్ ఉంది. ఆయన పార్టీ నిషేధించాక కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్గా 100 సీట్లలో గెలిచారు. ఈవెన్ పాకిస్తాన్ గాజా విధానానికి, పాలస్తీనా ప్రజల పట్ల అనుసరించిన విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈవెన్ ఇరాన్పై అమెరికా దాడులు నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంటే ప్రజల్లో ఉండేటువంటి ఈ యాంటీ అమెరికన్ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఆ బ్లేమల్లా పాత ఆర్మీ జనరల్స్ పర్వేజ్ ముషర్రఫ్, జియావుల్ హక్ల పైన వేసి ఇప్పుడు తామేదో ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనుసరిస్తున్నట్లుగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే అందులో వాస్తవాలు అయితే కొన్ని ఒప్పుకున్నారు. మేము వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజు సోవియట్ అనుకూల ప్రభుత్వానికి పైన యుద్ధం చేశాం, జిహాద్ జరిపాం. అసలు జిహాదే కాదు, దానికి మతపరమైన ప్రాధాన్యత లేదు,
కేవలం అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కొరకే మేము వెళ్ళి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశాం, దాని ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నామన్నాడు. మరీ ముఖ్యంగా తాము సృష్టించిన తాలిబాన్లపైనే తామే అమెరికాతో కలిసి యుద్ధం చేసింది. సో నిన్న ఖాదాసిఫ్ అన్న మాటలు అదే, మనమేమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత దాడుల తర్వాత అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేస్తే మనము అదేదో మన యుద్ధంగా భావించి మనం వెళ్ళి పాల్గొన్నాము. కానీ ఫలితం ఏంటి? చలి చెప్పలు లేకుండా అమెరికా వెళ్ళిపోయింది, మనం మాత్రం దాని బాధలు అనుభవిస్తున్నాం అంటూ పేర్కొన్నాడు. అంటే ఏంటి ఉద్దేశము? సో ఇటీవల కాలంలో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య చెదురుతున్నటువంటి చెడిపోతున్న సంబంధాలను ఇది తెలియజేస్తుంది. టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో భారీగా దాడులు చేస్తుంది. అందువల్ల పాకిస్తాన్కు ఇప్పటికీ తత్వం బోధపడి తాము చేసిన తప్పులేంటో అర్థమై మాట్లాడుతున్నాను అనుకోను. కేవలం ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు గత చరిత్రతో తమకేమీ సంబంధం లేదన్నట్లు, తామేదో పాకిస్తాన్ ఉద్ధరిస్తున్నట్లు ఫోజులు పెట్టడానికి మాట్లాడుతున్నారు. బట్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం భారతదేశం చాలా కాలంగా చెప్తున్న చేదు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్న రోజుల్లో అమెరికా, సౌదీ అరేబియాలతో కలిసి ముజాహిదీన్లను తయారు చేశారు. ఆ ముజాహిదీన్ల సృష్టించిన రావణ కాస్ట్ నుంచి ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు. సో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కు మర్చిపోకూడదు, వీళ్ళాడిన దాగుడు ముత్తలు ఏంటి. ఒకవైపు ఏమో ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్, మరోవైపు ఏమో అమెరికా జరుపుతున్న ఇస్లామిక్ తీవ్రవాద వ్యతిరేక యుద్ధంలో భాగస్వామైంది. ఒకసారేమో తాలిబాన్ను సృష్టించారు, ఆ తర్వాత తాలిబాన్లపైన అమెరికాతో కలిసి యుద్ధం చేశారు. అమెరికాతో కలిసి తాలిబాన్లపై యుద్ధం చేస్తున్న సమయంలో కూడా తాలిబాన్లకు మళ్ళీ పాకిస్తానే ఆశ్రయం ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది. సో ఇలా రెండు వైపులా నాటకాలు ఆడుతూ ఇక్కడి దాకా వచ్చారు. ఇప్పుడేమో అవన్నీ అమెరికా కొరకు చేశాం, అమెరికన్ ప్రయోజనాల కొరకు చేసి పాకిస్తాన్ నష్టపోయింది, ఈ ఫారిన్ వార్స్లో మనం పాల్గొనాల్సి వచ్చింది అంటూ చెప్తూ వస్తున్నారు. సో అసలు పాకిస్తాన్ హ్యాస్ టు రీథింక్ ఇట్ సెల్ఫ్, అదొక దేశంగా నిలబడదలుచుకుందా లేదా అని. ఎందుకంటే ఒక ఫెయిల్డ్ స్టేట్గా, ఒక ఫ్లాడ్ స్టేట్గా ఎమర్జ్ అయింది. ఇప్పటికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మమ్మల్ని మేము తలెత్తుకోలేకపోతున్నాం, అప్పుల పాలైపోయినాం, అడక్క తినేవారుగా చూస్తున్నారు, మమ్మల్ని బిచ్చగాళ్ళుగా చూస్తున్నారని ఒకవైపు చెప్తున్నాడు. సో మరోవైపు ఏమో మమ్మల్ని టాయిలెట్ పేపర్గా వాడుకున్నారు అమెరికా అని చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో ఇస్లామిక్ ప్రపంచంలో తమను మించిన మనగాడే లేదన్నట్లు సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నారు, తుర్కీతో కూడా ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. అసలు ఇస్లామిక్ ప్రపంచంలో తామొక్కరమే అణ్వాయుధాలు కలిగిన దేశం కనుక తామే నాయకత్వం అనే రీతిలో ప్రవర్తిస్తుంది. సో పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి ఫారిన్ పాలసీ పైన ఆ దేశ పాలకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్యూర్ హిపోక్రసీ, ఒక రకంగా తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న నాటకం. గతంలోనైనా ఇప్పుడైనా, గత ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వాలైనా, పాకిస్తాన్ ఆర్మీ అయినా, సో దే లివ్ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ అమెరికా ప్యాట్రనేజ్లో బతుకుతూ ఉంటారు. ఇటీవల కాలంలో చైనాతో కూడా ఆ నెక్సెస్ బలపడింది. ఎందుకంటే అమెరికా అనేక సార్లు తమ దేశ చట్టాలనే సవరిస్తూ పాకిస్తాన్ కోసం అనేక రకాల మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని, ప్రెస్లర్స్ లా అని, ఇవి చాలా కాలం చర్చలేదు. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేసే దేశానికి అమెరికా మిలిటరీ సాయం చేయకూడదు, ఇది అమెరికన్ లా చెప్తోంది. కానీ దాంట్లో ఉన్న ఒక క్లాస్, ప్రెసిడెంట్ కావాలంటే మినహాయింపు ఇవ్వచ్చు అని. సో ప్రెసిడెంట్ మినహాయింపు ఇస్తూ వచ్చారు ఈ పాకిస్తాన్కు. అంటే ఆ రకంగా పాకిస్తాన్ న్యూక్లియర్ కేపబిలిటీస్ని పెంచి పోషించింది కూడా అమెరికా. సో ఎందుకంటే అమెరికన్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్లకు పాకిస్తాన్ ఒక ప్రధానమైనటువంటి థింగ్. మీకు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ ఓపెన్గా చెప్పాడు కదా, పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్ ఇన్ ద ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం అని. తీవ్రవాదంపై వ్యతిరేక పోరాటంలో అమెరికాకు చాలా నమ్మినమైన దేశం పాకిస్తాన్ అని. ఎందుకంటే తాము సృష్టించిన తాలిబాన్లపైన తామే యుద్ధం చేశారు కదా అమెరికాతో కలిసి. సో అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ మస్ట్ రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. ఏంటి ఒక జిహాదీ కంట్రీగా, ఒక తీవ్రవాద దేశంగా, ఒక అడుక్క తినే దేశంగా, అమెరికాకు ఆ టాయిలెట్ పేపర్గా కన్నా దారుణంగా ఉపయోగించుకోబడే దేశంగా ఎందుకు ఉండాలి? ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కంట్రీగా బతకాలి కదా, భారతదేశం చూసి నేర్చుకోవాలి కదా. కానీ అడుగడుగున నరనరాన భారత వ్యతిరేకతను పెంచుకొని
భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద శక్తులకు ఊతాన్నిచ్చి ఇవాళ పాకిస్తాన్ అదైంది ఇదైంది మేము ఆ తప్పు చేస్తాం ఈ తప్పు చేస్తామని లెంపలేసుకుంటే ఏంటి లాభం?